హలో ఆల్, ఇవాళ నుంచి ఒక కొత్త వెబ్ సిరీస్ సూటబుల్ బాయ్తో మీ ముందుకి వచ్చేస్తున్నాం, అది కూడా తెలుగులో. స్టే ట్యూన్, ఎందుకంటే ఈ సిరీస్లో ఏం జరగబోతుందో మేము మీకోసం డైలీ అప్డేట్ ఇవ్వబోతున్నాం. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, అంతే. మేము ఇలా అప్లోడ్ చేయగానే మీరు అలా చూసేయచ్చు. సో ఇంకేంటి, ఫస్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? స్టార్టింగే మనకు ఈ స్టోరీ ఎక్కడ జరుగుతుందో డిస్క్రైబ్ చేస్తూ అవుతుంది. 1947లో ఇండియాకి అయితే ఇండిపెండెన్స్ వచ్చింది, కానీ పార్టీషన్ కూడా జరిగింది. అదే అండి, ఇండియా పాకిస్తాన్ పార్టీషన్. దేశం అయితే బ్రిటిషర్స్ నుంచి ఫ్రీ అయింది, కానీ భూమి మనుషులు మాత్రం ఎప్పటికీ కలవకుండా వెళ్ళిపోయారు. సో ఈ కథ అప్పటి కాలంలో జరుగుతుందని మనకు క్లియర్గా అర్థమవుతుంది. విక్రమ్ సేథ్ రాసిన సూటబుల్ బాయ్ నవల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ని తీశారు. సో ఎపిసోడ్ మొదలవ్వడమే బ్రహ్మపూర్ 1951లో. మనకి లతని చూపిస్తారు. లతకి ఒక అక్క, ఇద్దరు అన్నయ్యలు. వాళ్ళ అక్క పెళ్లి సీన్తో సిరీస్ స్టార్ట్ అవుతుంది. అక్కడే మాన్ ఫస్ట్ టైం లతకి పరిచయం అవుతాడు. మాన్ పెళ్లి కొడుకు తమ్ముడు. నెక్స్ట్ సీన్లో మాన్ లతతో నెక్స్ట్ బలయ్యేది నేనే అన్నట్టు మాట్లాడతాడు. కానీ మా అక్క అంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతుంది? తనకన్నా మీ అన్నయ్య గురించి నాకే బాగా తెలుసు, ఎందుకంటే నేను చదువుతున్న కాలేజ్లోనే మీ అన్నయ్య కూడా వర్క్ చేస్తున్నాడు కాబట్టి. మా అక్క అతన్ని ఒక్కసారే కలిసింది, కానీ ఇదంతా ఇంత త్వరగా ఎలా జరిగిందో నాకైతే అర్థం కావట్లేదు. అంత ఒక కలలా ఉంది అని అంటుంది లత. నెక్స్ట్ సీన్లో లత వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటుంది. మా నువ్వు ఇలా అక్క పెళ్లిలో ఏడవద్దు అని చెప్తుంది. సో వాళ్ళ అమ్మ, ఇప్పుడు మీ నాన్న ఉంటే ఎంత హ్యాపీగా ఉండేవారో అని అంటుంది. వెంటనే నువ్వు కూడా నేను చెప్పిన వాడినే పెళ్లి చేసుకుంటావు అని అంటుంది. కానీ లత, నాకు అసలు పెళ్లి గురించి ఇంట్రెస్టే లేదు అని చెప్పేస్తుంది. నెక్స్ట్ సీన్లో మాన్ వాళ్ళ ఫాదర్ తన ఫ్రెండ్ని రిసీవ్ చేసుకుంటాడు. మీరు ఇక్కడికి వచ్చేందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అని అంటాడు. మీ నాన్న మరియు అన్నయ్య పార్టీషన్లో పాకిస్తాన్కి వెళ్ళిపోయారని విన్నాను, మీరు కూడా వెళ్ళిపోతారని అనుకున్నాను అని అంటాడు. దానికి అతను, వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ నేను పుట్టింది ఇక్కడే, సో ఇక్కడే ఉండాలనుకుంటున్నా అని అంటాడు మాన్ వాళ్ళ నాన్న. సో అలా మాట్లాడుతూ వచ్చిన ముస్లిం అతను, మన స్ట్రీట్లో కొత్తగా మాస్క్ పక్కకి శివాలయం కడుతున్నారని విన్నాను, అది మాస్క్ కి ఎగ్జాక్ట్లీ పక్కనే ఉంటుంది, నేను ప్రశాంతత కోసం అక్కడికి వెళ్తాను, కానీ ఇప్పుడు అదే ప్రాబ్లం అయ్యేలా ఉంది అని అంటాడు. దానికి మాన్ వాళ్ళ నాన్న, నేను హోమ్ మినిస్టర్తో దీని గురించి మాట్లాడతాను అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో మాన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ పెళ్లిలో పక్కకి వెళ్ళి తాగుతూ ఉంటారు. ఈ సీన్ తర్వాతే లత వాళ్ళ అక్క వాళ్ళ అత్తారింటికి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న లత ఫ్యామిలీ ఏడుస్తారు. నెక్స్ట్ సీన్ బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్. లత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు, కానీ లత వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లోనే చదువుకోవడానికి ఉండిపోతుంది. నెక్స్ట్ సీన్ బ్రహ్మపూర్ యూనివర్సిటీ. ఇప్పుడు నువ్వు చూస్ చేసుకున్న సబ్జెక్ట్ నీకు కరెక్ట్ కాదు, కాబట్టి వేరే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకో అని వాళ్ళ ప్రొఫెసర్ తనతో చెప్పడం వల్ల లత తట్టుకోలేకపోతుంది. దాని గురించి వాళ్ళ ఫ్రెండ్తో కూడా డిస్కస్ చేస్తుంది. నెక్స్ట్ సీన్లో లత లైబ్రరీలో మ్యాథ్స్ బుక్లో స్టేట్మెంట్ని పోయట్రీలా చదివితే అప్పుడే అక్కడికి వచ్చిన ఒక అతను, మీకు మ్యాథ్స్ అండ్ పోయట్రీలో ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అని మాట కలిపే ప్రయత్నం చేస్తాడు. కానీ లత అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో లత వాళ్ళ అక్క తన హస్బెండ్తో, మనం హోలీకి మీ ఇంటికి వెళ్ళాలి అని చెప్తుంది. కానీ దానికి అతను, మా ఇంట్లో హోలీ మామూలుగా ఉండదు, మా తమ్ముడు మాన్ రెచ్చిపోతాడు, మీ ఇష్టం మరి అని అంటాడు. వెంటనే నైట్ ఇంట్లోనే కాన్సర్ట్ ఏర్పాటు చేశారు మాన్ అన్న. కాన్సర్ట్ కి రాబోయేది ఎవరో కాదు, సహిదా బేగం. తను వచ్చి పాడబోతుంది, అంటే మీరే ఊహించుకోండి కాన్సర్ట్ ఎంత బాగుంటుందో అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ మాన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు గుర్రపు బండి మీద వెళ్తూ మాస్క్ పక్కకి కడుతున్న గుడిని చూస్తూ దాని గురించి మాట్లాడుకుంటున్నారు. మన మాస్క్ ఇక్కడ చాలా ఏళ్ల నుంచి ఉన్నాయి, వాటి పక్కకి ఇలా చేయడం తప్పు అని అంటాడు వాళ్ళ ఫ్రెండ్. దీని గురించి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాం అని అంటాడు మాన్. నెక్స్ట్ సీన్ లో మాన్ హోలీలో రెచ్చిపోయి ఆడుతూ ఉంటాడు. ఇంటి ముందు రిలేటివ్స్ అందరితో హోలీ చాలా కలర్ఫుల్ గా జరుగుతూ ఉంటుంది. హోమ్ మినిస్టర్ తో మాన్ వాళ్ళ నాన్న ఇంట్లో మాస్క్ దగ్గర గుడి కట్టడం చాలా ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ దీని గురించి చాలా గొడవలు దారుణాలు జరుగుతాయి, సో ఒకసారి ఆలోచించండి అని చెప్తాడు. దానికి హోమ్ మినిస్టర్, నేను హోమ్ మినిస్టర్ కాబట్టి నాకేం చేయాలో రెవెన్యూ మినిస్టర్ అయిన మీరు చెప్పకండి అని అంటాడు. ఇంతలో అక్కడికి అనుకున్నట్టే లత తన అక్క బావలతో వస్తుంది. వెంటనే అక్కడికి మాన్ వేగంగా వెళ్ళి వాళ్లకు రంగు పూసి వాళ్ళతో హోలీ బీభత్సంగా ఆడుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో హోమ్ మినిస్టర్ ఇంటి నుంచి బయటికి వస్తాడు. మాన్ తనతో హోలీ ఆడమని ఇబ్బంది పెడుతూ అలా రంగు పూస్తూ లాస్ట్ కి హోమ్ మినిస్టర్ ని వాటర్ లో పడేస్తారు. దీన్ని అవమానంగా భావించిన హోమ్ మినిస్టర్ అక్కడి నుంచి వెంటనే కోపంగా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ నైట్ అవుతుంది.
కాన్సర్ట్కి సహితా బేగం వస్తుంది. అందరూ అన్నట్టే తను చాలా అద్భుతంగా పాటలు పాడుతుంది. తను పాడేది వింటూ దూరంగా ఉన్న మాన్ మెల్లగా దగ్గరికి వచ్చి వింటాడు. అలా మెల్లగా ఇంకా కొంచెం దగ్గరికి వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ పూర్తిగా బేగం ముందుకు వెళ్ళి కూర్చుంటాడు. తన పాటలో మైమర్చిపోతాడు మాన్. అలా తనని చూస్తూ పాటని వినడంలో మాన్ మునిగిపోతాడు. కాన్సర్ట్ అయిపోయాక తను ఎలా ఫీల్ అవుతున్నాడో బేగంకి చెప్తాడు. బేగంకి ఇలా చాలా మంది చెప్పడం వల్ల తను లైట్ తీసుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో లత ఎగ్జామ్ మంచిగా రాయలేదు అని బాధపడుతూ ఒక బెంచ్ మీద కూర్చుంటుంది. అక్కడికి ఆ రోజు లైబ్రరీలో కలిసిన వ్యక్తి వచ్చి తనతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఎగ్జామ్ నేను బాగా రాయలేదు, సో దాని గురించి ఆలోచించకు, దానికన్నా ఇంపార్టెంట్ విషయాలు చాలానే ఉన్నాయి అంటాడు. దానికి లత వెంటనే ఏం ఉన్నాయి అని అడుగుతుంది. ఫ్రెండ్షిప్ అండ్ ఇప్పుడు నీతో మాట్లాడడం నాకు చాలా రిలీఫ్గా ఉంది అని చెప్తాడు. లత వెంటనే సరే మరి నేను వెళ్తున్నా అని అంటుంది. అప్పుడు అతను నేను నీ వెంట నడవచ్చా అని అడుగుతాడు. కానీ లత ఇప్పుడు నేను నిన్ను ఆపలేను, ఎందుకంటే ఇప్పుడు ఇండియా ఫ్రీ కంట్రీ, సో నీ ఇష్టం అని చెప్తుంది. అతను నెక్స్ట్ ఫ్రైడే బ్రహ్మపూర్ లిటరేచర్ సొసైటీలో పోయట్రీ రీడింగ్ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మాన్ బేగంని కలవడానికి వెళ్తాడు. తనతో కలిసి టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నట్టు చెప్తాడు. కానీ బేగం ఈరోజు ఈవినింగ్ నేను ఒకరి ఇంట్లో పర్ఫామ్ చేయడానికి వెళ్తున్నా, సో ఈరోజు కుదరదు, మళ్ళీ ఎప్పుడైనా మీరు నన్ను కలవడానికి రావచ్చు అని చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో లత వాళ్ళ వదిన ఇంట్లో చెప్పకుండా లత వాళ్ళ నాన్నగారి గోల్డ్ మెడల్స్ని మెల్ట్ చేయించి ఏమన్నా ఆర్నమెంట్స్ చేయించుకోవాలి అని ఒక షాప్లో ఇస్తుంది. నెక్స్ట్ సీన్లో లత తనని పోయట్రీ రీడింగ్కి పిలిచిన అబ్బాయి కోసం అక్కడికి వెళ్తుంది. ఆ ప్రోగ్రామ్ అయిపోగానే అతను కాఫీకి ఇన్వైట్ చేస్తాడు. కానీ లత మనం నెక్స్ట్ వీక్ కలుద్దామని చెప్పేసి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ మాన్ వాళ్ళ నాన్న తన ముస్లిం ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు. అక్కడ టెంపుల్ గురించి హోమ్ మినిస్టర్తో మాట్లాడితే ఏమైందో తనకి చెప్తాడు. నెక్స్ట్ సీన్లో ఆ రోజు బేగం ఇంటికి వచ్చిన రాజా సాబ్ తనని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదే టైంలో బయట మాస్క్ దగ్గర ముస్లిమ్స్ అందరూ టెంపుల్ విషయం గురించి ధర్నా చేస్తూ ఉంటారు. వాళ్ళని షూట్ చేయమని హోమ్ మినిస్టర్ ఆర్డర్స్ ఇచ్చేస్తాడు. దాంతో అలా షూట్లో చాలా మంది ముస్లిమ్స్ చనిపోతారు. నెక్స్ట్ సీన్లో మాన్ వాళ్ళ నాన్న పార్లమెంట్లో హోమ్ మినిస్టర్తో ఈ షూట్అవుట్ గురించి మాట్లాడాలని చూసినా అక్కడ అతన్ని ఎవరు పట్టించుకోకపోవడం వల్ల చాలా బాధపడతాడు. నెక్స్ట్ సీన్లో లతని కలిసిన అతని ఇంటి పేరు ధురాని అని, తను ఒక ముస్లిం అని లతకి తెలుస్తుంది. అది తెలిసి లత కొంచెం అప్సెట్ అయినా అతన్ని మర్చిపోగలను అని అనుకుంటుంది. కానీ అతను నా కోసం ఫ్రైడే నన్ను కలవడానికి వస్తాడు, నేను వెళ్ళకపోతే నేను రానందుకు ఎంత ఫీల్ అవుతాడో అని తన ఫ్రెండ్తో అంటుంది లత. నెక్స్ట్ సీన్లో మాన్ తనకి గిఫ్ట్గా ఇచ్చిన ఉర్దూ బుక్ని చదువుతూ ఉంటుంది. అప్పుడే మాన్ తనని కలవడానికి వస్తాడు. అలా తనతో మాట్లాడుతూ నాకు చాలామంది నగలు గిఫ్ట్గా ఇచ్చారు, కానీ నువ్వు ఇచ్చిన గిఫ్ట్ మాత్రమే నాకు అందరి గిఫ్ట్ కన్నా నచ్చింది అని బేగం చెప్తుంది. నాకు ఉర్దూ రాదు, నువ్వు చదివి అందులో ఏముందో నాకు చెప్పు అని అంటాడు మాన్. అలా చదివి వినిపిస్తూ ఉంటే మాన్ తనని ముద్దు పెట్టుకుంటాడు. నెక్స్ట్ సీన్లో లత అతన్ని కలవకుండా ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్కి వెళ్తుంది. ఇంకో దగ్గర లత కోసం పోయట్రీ రీడింగ్లో వెయిట్ చేస్తూ ఉంటాడు ఆ అబ్బాయి. ఇంకో దగ్గర మాన్ మరియు బేగం ఒకటైపోతారు. నెక్స్ట్ సీన్లో లతని వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో దింపేస్తే తను రూమ్లో పడుకొని అతన్ని కలవలేకపోయానే అని బాధతో ఏడుస్తుంది. అక్కడితో ఆ రోజు పూర్తవుతుంది. నెక్స్ట్ డే మార్నింగే వాళ్ళ ఇంటి ముందు అతను ఉండటంతో తన దగ్గరికి వెళ్తుంది లత. అతను నేను నీతో మాట్లాడాలి అని చెప్పడంతో వాళ్ళ ఇద్దరు అక్కడి నుంచి రివర్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనం ఒక రోజు అయినా మిడ్ నైట్ కలిస్తే నిన్ను రివర్కి అటువైపుకి తీసుకువెళ్తా అని చెప్తాడు అతను. అయ్యో నేను అటు రాలేను, కానీ ఇటువైపు బాగుంది కదా అని అంటూనే అతనికి ముద్దు పెట్టేస్తుంది లత. వెంటనే మండే మార్నింగ్ షార్ప్ 6 o'clock అని లత చెప్పడంతో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మండే మార్నింగ్ వాళ్ళు కలుస్తారా? లత విషయం ఇంట్లో తెలిసిందా? మాన్ అండ్ బేగం వాళ్ళ రిలేషన్ ఏమైంది అన్న క్వశ్చన్తో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మేము డైలీ 1 ఎపిసోడ్తో మేము ముందుకు వస్తున్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ టీమ్ థియేటర్ థాట్స్.